రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులకు రుణమాఫీ చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఇందిరమ్మ రాజ్య స్థాపన అంటూ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నిండా ముంచిందని కూడా ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ బీజేపీ విలీనం అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని సూర్యనారాయణ మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు పదే పదే ఇందిరమ్మ రాజ్యం అని మాట్లాడుతున్నారని, ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ పాలన వచ్చేలా ఉందని కూడా ఎమ్మెల్యే వివరించారు. రైతులు కంటతడి పెట్టుకొని బ్యాంకుల ముంగట ధర్నా చేస్తూ ఉండరు. మీ కళ్ళు కనపడతలేవా అని నేను అడుగుతా ఉన్నా. కళ్ళకు పొరలు కప్పినాయా? ఏ మాత్రం సిగ్గున్నా కానీ మీరు ఏదైతే 31,000 కోట్లు, ముందు 42,000 కోట్లు అన్నారు, క్యాబినెట్ సమావేశంలో 31,000 కోట్లు అన్నారు. 31,000 కోట్లు మీరు రుణమాఫీ చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. 32.50 లక్షల మందికి రుణమాఫీ చేస్తా అంటే 22,37,845 మందికి కేవలం రుణమాఫీ జరిగింది. మీరు ఆంక్ష లేకుండా, ఎటువంటి కోత లేకుండా అని చెప్పారు. ఇప్పుడు రైతులు బాధలు ఎవరు చెప్పుకోవాలా? రేషన్ కార్డు దానికి లింక్ అని పెడతా ఉన్నారు. కుటుంబంలో 2 రైతులకు ఉంటే ఒకరికి అని చెప్తారు, 2 ఉంటే పక్కన పెట్టిండ్రు, మరి ఒక్కరికన్నా చేయండి, అది కూడా కాలేదు. ఈ విధంగా రైతు రుణమాఫీకి మీరు వెంటనే 31,000 కోట్లు ఎటువంటి ఆంక్షలు లేకుండా మీరు రుణమాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులకు మీరు ఇస్తున్న 24 గంటల ఉచిత నిరంతర కరెంటు, అది కూడా కరెక్ట్ గా రావడం లేదు. ఇక ఇందిరమ్మ రాజ్యం అంటే పాపము ఇందిరమ్మ రాజ్యం ఏంటిదో బాగా రోజుల తర్వాత అనుకున్నారు. మరి ఇందిరమ్మ రాజ్యం అంటే లా అండ్ ఆర్డర్ లేదు. ఒకవైపు మహిళల పైన అఘాయిత్యాలు, మానభంగాలు, డ్రగ్స్ కంట్రోల్ లేదు. యువకులకు చిన్న పిల్లలకు కూడా రాజ్యం అంటే మరి తెలంగాణలో ఏమైనా ఎమర్జెన్సీ రాజ్యం వస్తుందా అని మాకు అనుమానం వస్తూ ఉంది. ఎందుకంటే లా అండ్ కంట్రోల్ ఎవరికి లేదు, అవినీతి పెరిగిపోయింది. కాళేశ్వరము దాని స్కామ్ అంటారు, గొర్రెల స్కామ్ అంటారు, ఫోన్ ట్యాపింగ్ అంటారు, చెప్పడమే తప్ప దాని మీద సీరియస్ గా దాని గురించి ఎంక్వైరీ చేయడం లేదు. మరి ఎవరైతే రాష్ట్రాన్ని దోపిడీ చేసిందో వాళ్ళని దోపిడీ చేస్తున్నారు.